సో మీకు నేను తీసిన వీడియోలు కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి గంట గుర్తు మట్టుకు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోలు మేము ముందుకు వస్తూ ఉంటాయి. అది కాదు శివాలయం ఈ వారు ఉండేది ఆ అంటే ఎవరు పాల అవ్వట్లేదు. ఆ చెవులే తర్వాత జరవాలి అట్టుంది. ఇటు ఇంతకన్నా గొప్పగా ఉంది. అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆడ మటుకు గండిలో గృహలో పోవచ్చు అన్నాడు. ఈడ పోయిన వాళ్ళు పోతారు. 7 నుంచి 8 దూరం పోతారంట. ఆడ నుంచి నీళ్ళు వచ్చాయంట. జైలో నీళ్ళు వచ్చాయంట. ఆడ నుంచి ఎన్నికే మళ్ళా అంతే. అంతవరకు మామూలుగా నడచొచ్చంట. మీదే ఊరు? గాలివీడు. అది అక్కడ మల్లయ్యకొండ నుంచి గెనుమడుకు ఒకటేనా పెద్దలు చెప్తారు. అంతేలే. గుట్ట పాలగుట్ట ఆ గుట్టకు ఆడికి బాగుందండి. లోగానే 7 నుంచి చెన్నకేశ్వర దేవాలయాలు కాడుకున్నారు. ఆడ పెద్ద దేవాలయంలో ఆడుకున్నట్టు ఆ గవి కోడి కుక్క. ఎన్ని కిలోమీటర్లు ఉంది చెన్నకేశ్వర గుడి? 5 ఉంటుంది ఇటు నుంచి. అయితే పెద్ద దేవాలయమా? పెద్ద దేవాలయం. రాజులు కట్టేటి ఇప్పుడు కట్టేటి రాజులు. అవి ఎక్కడి నుంచి పోవాలి? అట్లా పోవాలి. ఇట్లా ఎనిక్కే పోవాలా? ఎన్ని కిలోమీటర్లు పోవాలి ఎనిక్కే? అంటే 10-15 కిలోమీటర్లు వస్తుందా? అది 20 కిలోమీటర్లు వస్తుంది. 20 పైన వస్తుందా? రాజులు కట్టేటి ఇప్పుడు కట్టే మా ఇల్లు కట్టాడు. సరే సరే. మంది పుల్లంపేట. రాజంపేట వచ్చాను. అవునా? రేపు ఆడిపోతా. బుధవారం పోతాను. పొలంపేట వాళ్ళు వస్తారు. సాధు ఆడికి వచ్చారంతా. పోయినోడు లేడు, వచ్చినోడు లేడు. అవును. మీ ఫ్యామిలీ ఏం లేదా? అడిగినారా? చనిపోయింది. మీ పిల్లోళ్ళు మరి ఎందుకు రావడం? లేరండి అయిపోయినాయి. వాళ్ళే మన భార్య అన్న ఉన్న కన్న తల్లి వాళ్ళిద్దరు పోతే అయిపోయాడు. ఎవరో మళ్ళా పెట్టేవాళ్ళు ఎవరో కానీ పెట్టండి ఉంటారు. లేరలేదు ఏదో ఆడికి మనుషులు అనేది పాయర్ అనేది మనసు తాపం పుట్టింది. వాళ్ళే మమ్మల్ని నువ్వే వచ్చేసినావు. ఆడుంచి ఆ పెద్ద గివి పెద్దకొండ నడుకుపోయి గవ్వింది. పెద్ద గవ్విది ఆ గవ్వి ఇది ఆడిపోతా ఉంటది. ఉన్నాయో తెలుసు. ఆ గవ్విలో మునేశ్వరుడు. మీకు లేదా ఫ్యామిలీయా? మీకు లేదు. నాకు తండ్రి భార్య ఒకటి చనిపోయింది. నువ్వు బావ? నేను పోయినంటికి నేను ఏం సంవత్సరము 7 రోజులు దొరికింది వచ్చింది. మీ వాళ్ళకి తెలీదా? ఏంటది నువ్వు? తెలీదు. అన్న వస్తుంటారు పోతుంటారు. మా కూతుళ్ళు వస్తారు. అందరూ వచ్చారా? ఇల్లు వద్దు అనుకుని అన్నావు. నా భార్య ఉన్నదా ఏ వంశం ఉంటే బాగుంది. నమ్ముకోటి కాపాడుతాను మా తల్లి. ఈయనకైతే 3 రోజులు ఇంటికి పోతే 4వ రోజు పరిగెత్తాల్సిందే. మళ్ళా రావాల్సిందే. 7 ఉంటే బాగుంటది. 7 ఉంటే అమ్మకాడ బాగుంటది. ఎంతో మంది బాగుపడిపోయారు. ఏడ గాని గెండి గాని గెండిలో కూడా నాయన చాలా పవిత్రం. ఒక నిద్రన్న ఆడ చేద్దామని కొండగంగమ్మ. ఎన్ని మెట్లు ఉన్నాయి?
చూడండి శ్రీ 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 కొండగంగమ్మ తల్లి గుడిది. గుడి వరకు అన్నీ బాగా నీట్గా కట్టారు. మెట్లు కూర్చుండడానికి కుర్చీలు కూడా పెట్టారు మధ్యలో. మా వాళ్ళు వెళ్ళిపోయినారు పైకి. మీకు చూడండి ఈ చెట్లు ఏమన్నా తెలిసేమో చూడండి. చెట్ల పేరు ఏమన్నా కనపడుతున్నాయి కదా. ఇవి మన సైడ్ లేవు, రాజంపేట అవి. ఈ అడవిలో అన్నీ అవే చెట్లు. ఈ కొండ మీద చూడండి మొత్తం